Since ancient times, people were looking for a chance to try their luck and get never-ending wealth. Not every lucky guy managed to find the map, which was to lead him to the place where all the dreams could come true. But times have changed, and now it's much easier to try your luck. The Curaçao License e-Gaming. Deposit and withdrawal via Paytm. Bonus 200% for the first deposit. Wide line and lots of cricket bets. Profit cases. The sportsbook company Forabet. Win with us. ఎంతమంది నకిలీ బాబాలు బయటపడినా ప్రజలు వారిని నమ్మడం మానలేదు. అలా బాగా నమ్మిన ఒక స్వామీజీ ఒక పెళ్లైన వధువుని తీసుకుని పరారైన సంఘటన బయటపడింది. కాల్పూర్ స్వామి నారాయణ మందిరంలో మాధవ ప్రియదాస్ అనే స్వామీజీకి చాలా మంది భక్తులున్నారు. ఈయన దైవాంశ సంభూతుడు అంటూ అక్కడి వారు అతనికి బ్రహ్మరథం పట్టారు. అతని గురించి ఎవరో దగ్గరి బంధువులు చెప్పడంతో వారికున్న కష్టాల నుండి విముక్తి కలిగించాలని అతని దగ్గరకు వెళ్లిన ఒక కొత్త జంటకు జీవితాంతం మర్చిపోలేని కష్టం ప్రసాదించాడు ఈ దొంగ స్వామి. ఆ దంపతులు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక పూజ చేసి మళ్ళీ 3 దినాల్లో ఇక్కడికి రండి అంటూ చెప్పుకొచ్చిన ఈ స్వామి ఏం మాయ చేశాడో ఏం మంత్రం వేశాడో తెలీదు కానీ ఆ కొత్తగా పెళ్లైన అమ్మాయిని తీసుకుని పరారయ్యాడు. ఉన్న చిన్నపాటి కష్టాలకు సొల్యూషన్ ఇస్తాడని ఈ స్వామి దగ్గరకు వస్తే నా భార్యను ఏదో మాయ చేసి ఎత్తుకుని పోయాడు అంటూ ఆ అమ్మాయి భర్త ఏడుస్తున్న తీరు అందరినీ కలచివేసింది. దీంతో ఆ గుడి ముందే బైఠాయించి ఆ గుడికి వచ్చి వెళ్తున్న వారందరికీ ఈ స్వామి ఒక పెద్ద మోసగాడు, ఇంకా ఇతన్ని నమ్మి నాలాగా మోసపోకండంటూ అక్కడి వచ్చి వెళ్లే వారికి చెప్తూ తన భార్యను తనకు తిరిగి ఇచ్చే వరకు ఆ దొంగ స్వామిని ఈ గుడి నడిపిస్తున్న వారిని వదలను అంటూ అక్కడే బైఠాయించారు. మనం మన కష్టాల నుండి ఈ రోజు కాకపోతే రేపైనా బయటపడతాం, కానీ మన కష్టాలను క్యాష్ చేసుకునే ఇలాంటి దొంగ స్వాములను నమ్మకండి. మీ అభిప్రాయం కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.